రామరాజు తన ఫ్యామిలీని తీసుకొని యువతీ యువకుల స్వయంవరానికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాతావరణాన్ని చూసి ఎంత బాగుంది కదా ఇది అని చెప్పేసి అయితే తన ఫ్యామిలీతో మాట్లాడుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు. ఇంతలో చాలామంది అదే స్వయంవరానికి వస్తూ ఉంటారు. ఒక ఆవిడ తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎలాగైనా సరే మీకు ఇక్కడే నీ పెళ్ళిళ్ళు ఖాయం చేసేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో చందుని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు స్టేజ్ మీదకి వెళ్ళి మా అమ్మ నాన్నల్ని వాళ్ళ అమ్మ నాన్నలుగా అనేటట్లుగా చూసుకోవాలి, అలాంటి అమ్మాయి నాకు కావాలి అని చెప్పేసి అయితే చందు మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవిడ మనకి కావాల్సింది ఇటువంటి వాడే కదా, ఇలాంటి శుద్ధ పప్పు అయితేనే మనకు కావాలి, అమ్మాయి చూసుకో అమ్మాయి ఇంకా తగులుకో పెద్దమ్మాయి అని చెప్పేసి అయితే వాళ్ళ పాపకు చూపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ఆ అమ్మాయి అలాగా అక్కడ ఉన్న చందుని అలా చూస్తూ ఉండిపోతుంది. నాకు కూడా చాలా నచ్చాడమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం మరింకెందుకు లేటు ఇక తగులుకో, మీ ఇద్దరికి వీడు జోడు కూడా చాలా బాగున్నట్టుగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మాయి అయితే చాలా సిగ్గుపడుతూ చందు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో చందు స్టేజ్ మీద మాట్లాడి కిందకి దిగుతూ ఉంటాడు. ఆ మాటలు విని రామరాజు చాలా ఆనందించి తనని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆ అమ్మాయి స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అలా అక్కడ ఉన్న చందు అయితే ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న అమ్మాయి మాత్రం నాకు వచ్చే అత్తమామల్ని నేను తల్లిదండ్రుల లెక్క చూసుకుంటాను ఆయ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ అమ్మాయి చాలా బాగుంది కదా, చందుకి సెట్ అయితే చాలా బాగుండేది అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు కూడా ఆ అమ్మాయిని అలా చూస్తూ అవును ఈ అమ్మాయి చాలా బాగున్నట్టు ఉందే, నాకు మనసుకు దగ్గరగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.